అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రపంచ ప్రసిద్ధమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికైతే దర్శనానికి వెళ్తున్నాం. తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే ప్రయాణము ప్రతి భక్తుడికి ఎంతో పవిత్రమైన దేవుడి భక్తి ఉంటుంది. తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న కొండపై నుంచి చాలా మంది భక్తులైతే నడుచుకుంటూ వస్తారు. కొండ ఎక్కేదానికైతే అలిపిరి మెట్లు మార్గము సుమారు 3750 మెట్లయితే ఉంటుంది. దాదాపు మీకు 11 నుంచి 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ప్రతి భక్తుడు గోవింద గోవింద అని జపిస్తూ ఆ మెట్టల మార్గం నుంచి నడుచుకుంటూ చాలా మంది భక్తులైతే వస్తూనే ఉంటారు. ఆ దారి నడకతో వస్తే మనసుకు ప్రశాంతంగా, శారీరక శక్తి, ఆత్మకు ఆనందం కూడా లభిస్తుంది అని చాలా మంది కూడా నమ్ముతారు. అందుకే చాలా మంది కొండ ఎక్కైతే పైకైతే వస్తారు. ఈ కొండ పైన వచ్చిన తర్వాత ఇక్కడ చాలా వర్షాలు అయితే పడుతుంది. దేవుడి దర్శనం చేసే దానికోసము ఈ వర్షాలంతా పడినా కూడా చాలా కష్టపడి దర్శనంకైతే మేము వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్న గుడి అయితే మీకు గోపురం అయితే చూపిస్తా ఉన్నాను. ఎంత అందంగా కనబడుతుంది గోపురము. ఇంత వర్షం పడుతున్నా కూడాను ఇక్కడున్న భక్తులు చాలా మంది అయితేనే ఉన్నారు. చాలా మంది వస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఇక్కడ ఈ గుడిలో అయితే ఖాళీగా ఉండదు. ఎప్పుడు చూడన్నా కూడా ఇక్కడ భక్తులైతే నిండి ఇక్కడ బాగా కలగా ఉంటుంది. ఇక్కడ అనేక రకాల దర్శనాలు అయితే ఉంటాయి. అంటే సర్వ దర్శనం ఉంటుంది, నెక్స్ట్ విఐపి దర్శనం ఉంటుంది, ఇంకా మనము 300 టికెట్ తీసుకుంటే కూడా అదొక దర్శనం ఉంటుంది, 500 టికెట్ కూడా దర్శనం ఉంటుంది, 10,000 టికెట్ల కూడా దర్శనం ఉంటుంది. ఈ దర్శనం ఎలా ఎలా ఉంటుంది అని కూడా మీకు చెప్తుంటాను. నేనైతే తీర్థము, ఆకాశగంగా తీర్థము, శిలాతోరణము, జపాలి తీర్థము, కపిల తీర్థము, ఇలా చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రదేశం కూడా, ప్రతి ఒక్క గుడి కూడా మనము చూడాల్సిందేదే. ప్రతి ఒక్క గుడిలో కూడా ఆ తీర్థంలో మనం స్నానం చేస్తే మన పాపాలు తొలగిపోతుంది.
దర్శనానికి బయలుదేరే టైంలో అయితే వర్షాలు చూడొచ్చు. ఎంతొస్తుంది వర్షాలైతే అని. నాన్ స్టాప్‌గా వర్షాలైతే పడుతూనే ఉంది ఇక్కడైతే. ఇప్పుడైతే దర్శనానికైతే బయలుదేరాలి మనము. దర్శనానికి బయలుదేరేదానికి చూస్తే బయటైతే చాలా వర్షాలు పడే దానివల్ల దాదాపు సర్వదర్శనానికి మనము 4-5 కిలోమీటర్ల దూరం అయితే నడాల్సి పడుతుంది. అందువల్ల ఈ తిరుమలలో అయితే మన కోసము సర్వదర్శనానికి ఫ్రీ బస్సులైతే ఇక్కడ పెట్టినారు. ఈ ఫ్రీ దర్శనం బస్సులో అయితే మనము ఇప్పుడు ఇదే బస్సులో ఇక్కడి నుంచి బయలుదేరి ఆ సర్వదర్శనం దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మనము అలాగే ఇన్సైడ్ లో అయితే వెళ్ళిపోవాల్సి పడుతుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఆపోజిట్ లో అయితే ఇది సర్వదర్శనం కోసము చాలా మంది చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు. బస్సులో కూడా వచ్చే దారిలో ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే కొండపైనకి మెట్టల ద్వారా నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను క్యూలకు అయితే జాయిన్ అయిపోయినాను. ఇక్కడ చూడొచ్చు వర్షం పడకుండా వాళ్ళు మనకి ఎంత సేఫ్టీగా ఇక్కడ బ్రిడ్జ్ అయితే వాకింగ్ బ్రిడ్జ్ అయితే నిర్మించున్నారు. దీని మార్గంతో మనము ఇలాగే నడుచుకుంటూ చాలా దూరం అయితే వెళ్ళాల్సి పడుతుంది. పెద్ద హాల్ ఉంటుంది. హాల్ ఎప్పుడు ఖాళీ అయితుందో అప్పటి వరకు ఇక్కడైతే స్టాప్‌లో ఉంటుంది. అక్కడ హాల్ ఖాళీ అయినప్పుడు అంతా మనకి ఈ క్యూ అనేది ముందుకి మూవ్ అయితూనే ఉంటుంది స్లోగా అయితే. భక్తులు ప్రతి ఒక్కరును చాలా సేపు కూడా వెయిట్ చేస్తారు. దేవుడి దర్శనం అయ్యే వరకు వాళ్ళు కష్టపడి కూడా దర్శనం అయితే చేసి ఆనందంగా బయటికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈడ ప్రతి ఒక్క చోటు మనకి వెళ్ళే దారిలో అయితే మొత్తము మనకి సేఫ్టీగా నేనైతే ఇదే క్యూలో అయితే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఇక్కడే వెయిట్ చేసినాను. చాలా మంది అయితే ఇక్కడ టయర్డ్ అయ్యి కూడా ఇక్కడే నిల్చుకొని కాసేపు పడుకొని కూర్చొని చాలామంది అయితే ఇక్కడ కష్టాలైతే పడుతున్నారు. ఇవన్నీ దేవుడి దర్శనం కోసమే వాళ్ళు ఇక్కడ ఇంత కష్టపడతా ఉండేది. ఇక్కడ మీకు కనబడుతుంది ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది. ఇప్పుడు ఈ హాల్ అయితే ఖాళీ చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి ఆ హాల్లోకి అయితే షిఫ్ట్ చేశారు. ఇది చూస్తూ ఉండొచ్చు. ఈ హాల్లో అయితే ఎంతమంది ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉండరు. కాసేపు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు కూడా ఉండరు రెస్ట్ తీసుకునేకి. ఇంకా కొంతమంది కూర్చొని అలా వెయిట్ వదిలేసి ఒక హాల్లోనేమో మేము 4-5 అవర్స్ అయితే వెయిట్ చేసాము. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకొక హాల్లో అయితే తీసుకొని వెళ్ళి అక్కడ మ్యాక్సిమము ఆడొక మనకి 6 అవర్స్ అయితే అక్కడ కూడా వెయిట్ చేపించారు. దాని తర్వాత మనకి దర్శనం అయితే ఇచ్చారు. దర్శనం చేసి బయటకు వచ్చే కొద్దికి మనకి రాత్రి 2 గంటలైతే అయింది. 2 గంటల్లో మీరు చూస్తూ ఉన్నారు ఎంతమంది భక్తులు దర్శనం చేసి బయట వస్తూ ఉన్నారు అని చెప్పి. అవుట్ సైడ్ పోయినప్పుడైతే మన ఫోన్స్ అయితే అక్కడ తీసుకొని వాళ్ళు దర్శనం అయ్యే టైంలో మన ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. అక్కడ లాకర్‌లో అయితే పెట్టేసి మనము లో మన దర్శనం కూడా నైటు 1:30కి అయింది. 1:30కి దర్శనం అయితే చేసి నేను బయటికొచ్చింది.
చాలా మందికి ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా వచ్చి ఈ తిరుపతి బస్ స్టాప్లో రైల్వే స్టేషన్లో చేంజ్ చేసినారు. అది చాలా మందికి అయితే తెలియదు. నేను కూడా అలాగే పొరపాటు పడి ఇక్కడికి వచ్చి టికెట్ అయితే దొరకలే. అందువల్ల నేను సర్వదర్శనానికైతే వెళ్ళి దర్శనం అయితే చేసి వచ్చినాను. సర్వదర్శనం చేసేదానికి నాకే ఆల్మోస్ట్ 20 అవర్స్ టైం అయితే పట్టింది. సో మీరు కూడా దర్శనానికి వచ్చేదైతే ముందుగా టికెట్ అయితే తిరుపతిలో అయితే బస్ స్టాప్ లో నియరెస్ట్ లో మీకు టికెట్స్ అయితే దొరుకుతుంది. ఆధార్ కార్డులు అయితే మీరు తీసుకోపోవాల్సి పడుతుంది. అక్కడ టైమింగ్స్ ముందు ఇచ్చినింది మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసి మార్నింగ్ 11 వరకు ఇస్తా ఉంటారు. ఇప్పుడైతే వాళ్ళు టైమింగ్ చేంజ్ చేసి ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అయితే మీకు టికెట్స్ అయితే ఇస్తారు. మళ్ళీ మిడల్లో మీకు అయితే వచ్చేయచ్చు. టికెట్ లేకుండా మీరు డైరెక్ట్ గా అయితే వెళ్తే చాలా కష్టం అవుతుంది. సర్వదర్శనానికి చాలా మంది భక్తులు అయితే వచ్చింటారు. ప్రతి ఒక్కరికేను ఐడియా లేకుండా వచ్చింటారు. అందువల్ల టికెట్ తీసుకొని మీరు బయలుదేరండి. ఆ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకువస్తా ఉంటాను. నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.